నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రోజు రోజుకు ఈ లిక్కర్ స్కామ్ అనేది రసవత్తరంగా మారుతుంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు అయితే డిఎస్పీ హరికుమార్ గుప్తాను ఈ రోజు మీట్ అయ్యి ఈ సిట్ లో నెలకొన్నటువంటి కీలక పరిణామాల గురించి చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఏవైతే సేకరించారో వాటన్నిటికీ కూడా చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీలో సంచలనంగా మారిన ఈ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ కేసులో ఈడీ ఎంట్రీ అయ్యింది. అయితే ఈ కేసులో భాగంగా 11 కోట్ల రూపాయలను సీజ్ కు సంబంధించిన వివరాలు కావాలని సిట్ ను ఈడీ కోరింది. అయితే లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. నిన్న శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ 11 కోట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఈడీ కోరడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ పరిణామాలన్నీ కూడా జగన్ అరెస్టుకు కారణమవుతున్నాయని తెలుస్తోంది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసింది ఈడీ. అయితే ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ ఇటీవల చంద్రారెడ్డి సైతం విచారించడం జరిగింది. తాజాగా ఈ 11 కోట్ల రూపాయలు సీజ్ చేసిన వ్యవహారంలో మరికొందరికి ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఓ వైపు సిట్, మరోవైపు ఈడీ విచారణకు వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్ కేసులో అసలు పాత్రధారి జగనే అంటూ కొన్ని కథనాలైతే బయటకు రావడం జరిగింది. ఒకవేళ ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఇచ్చే స్టేట్మెంట్ లో జగన్ పేరు వస్తే ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో మనమందరం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే మరొక కీలక నిందితుడిని కూడా ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కీలక నిందితుడు వరుణ్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకునడం జరిగింది. ఇక ఏవన్ గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలెక్షన్ గ్యాంగ్ లో వరుణ్ రెడ్డిని కీలక వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్ ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఇవాళ రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.